అరటిపళ్ళ వ్యాపారం బ్రహ్మాండంగా ఉందన్నావు. మరి దివాలా ఎలా తీసావురా? సురేష్ని అడిగాడు సూరి. ఏం చేయమంటావురా? నేను వ్యాపారం మొదలెట్టగానే మా అమ్మా నాన్న గురువారాలు, మా ఆవిడ శనివారాలు, చెల్లెళ్ళిద్దరూ మంగళవారాలు, మా వదినలు శుక్రవారాలు, మా అబ్బాయిలిద్దరూ సోమవారాలు ఉపవాసాలు ఆరంభించారా. మా అన్నయ్య భవానీ దీక్ష, బాబాయి అయ్యప్ప దీక్ష, తమ్ముడు శివదీక్ష పట్టారు. దాంతో నేను ముసుగేసుకోవాల్సి వచ్చింది అన్నాడు సురేష్. 2 ప్లేట్లు వేడివేడి గారెలు పట్టురావోయ్ ఆర్డర్ వేశాడు బ్రహ్మానందం. చిత్తం సార్, వెళ్ళి 2 నిమిషాల్లో తెచ్చాడు సర్వర్. ఆహా, కమ్మగా ఉన్నాయి, ఉప్పు చక్కగా సరిపోయింది. పిండి రోట్లో రుబ్బారా? తింటూ అడిగాడు బ్రహ్మానందం. అవును సార్, ఎంతైనా గ్రైండర్లో రుబ్బితే ఇంత రుచి రాదు, చాలా బాగున్నాయి, మరి 4 పట్రా అన్నాడు బ్రహ్మానందం. థ్యాంక్ యూ సార్, మీరైనా చెమట విలువ గ్రహించారు అంటూ వెళ్ళాడు సర్వర్. కాంపౌండర్ గారు, నిన్నటి నుంచి తలంతా దిమ్ముగా ఉంది, తలపోటు ఉంది, డాక్టర్ గారు లేరా? ములుగుతూ అడిగింది కన్నాంబ. మీరు కూర్చోండి, డాక్టర్ గారు లోపలున్నారు అన్నాడు కాంపౌండర్. త్వరగా పిలవండి ప్లీజ్ అంది కన్నాంబ. వస్తారుండమ్మా, డాక్టర్ గారికి రాత్రి నుండి తలపోటుగా ఉంటే వాళ్ళమ్మ చేత దిష్టి తీయించుకుంటున్నారు చెప్పాడు కాంపౌండర్. ఈ డ్రైవర్ను వెంటనే పనిలో నుంచి తీసేయండి, వీడి వల్ల ఈరోజు చచ్చుండేదానిని, ఇలా జరగడం ఇది 2వసారి కూడాను అంది భార్య భర్తతో. భలే దానివి బంగారం, ఇంకో ఛాన్స్ ఇచ్చి చూద్దాం, పాపం కదా అన్నాడు భర్త. కొడుకు తండ్రితో, అదేంటి నాన్న, ప్రోగ్రెస్ కార్డ్ మీద సంతకం పెట్టకుండా వేలిముద్ర వేశారేం అన్నాడు. తండ్రి, నీకొచ్చిన మార్కులు చూశాక నీకు చదువుకున్న తండ్రి ఉన్నాడంటే నా పరువు పోతుందిరా, అందుకు అన్నాడు తండ్రి. ఏంటయ్యా, నా ప్యాంటుకు షర్టుకు జేబులు అసలు కుట్టలేదు, మరి నేను డబ్బులు ఎక్కడ దాచుకోవాలి కోపంగా అన్నాడు పోలీసు వెంకటస్వామి టైలర్తో. పోండి సార్, భలేవారు మీరు, పోలీసులు ఎక్కడైనా తమ జేబుల్లోంచి డబ్బు తీసి ఖర్చు చేస్తారా? అందుకే పెట్టలేదు అన్నాడు టైలర్.